సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఐరన్ రోడ్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి 42 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరుకు వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో భయానక పరిస్థితి నెలకొంది. క్షతగాత్రులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు కాపాడాలంటూ కేకలు వేయడంతో ఘటనా స్థలిలో విషాదకర వాతావరణం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఇనుప రాడ్లు, బస్సు ధ్వంసమైన భాగాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు గంటకు పైగా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మందిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 1 మృతి చెందడంతో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఢీకొన్న వేగానికి బస్సు తీవ్రంగా ధ్వంసమైందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. 6 మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? అది తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి? ఏలూరుకి వెళ్తాం. అసలు ఏం జరిగిందన్న? ఎట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలుసు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు, గాయాలు? ఈరోజు తెల్లవారుజామున మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 65 పైన ద్వారకుంట దగ్గర 5 గంటల నుంచి 5:15 మధ్య ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్ కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి హిట్ చేయడంతో ఆ ఐరన్ పైప్స్ అన్ని కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటి వరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా బస్సు డ్రైవరు అతి వేగంతో, నిర్లక్ష్యంతో వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డాష్ ఇవ్వడంతో ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. దీనికి డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. సో కూలంకషంగా ఎందుకు జరిగింది, అప్పుడు 5 నుంచి 5:10 మధ్యలో ఇది జరిగింది. మనకు 5:15కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ షార్ట్ టైం ఇక్కడికి రీచ్ కావడం, బాధితులను ఎమ్మటే రెస్క్యూ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్హెచ్ఏ వాళ్ళతోటి కూడా మనం సాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ కోసం అందరితోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా మనకు అంతా కూడా ఆన్లైన్ బుకింగ్ ఉంది. వాళ్ళ వివరాలు వాళ్ళ ఏజెన్సీ నుంచి రాబడుతున్నాం. ఎవరెవరు వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడి వాళ్ళు బాధితులు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంకా మనకు ప్రిలిమినరీగా ఉంది. ఇంపాక్ట్ బట్టి చూస్తే డ్రైవర్ కూడా ఇంజూరీ కావాలా, మరి మనకు ఇప్పుడు కో డ్రైవర్ ఆయనను కూడా ఇప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆయన గురించి వివరాలు రాబడుతున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు దొరకుంట గ్రామం, కోదాడ డివిజన్ ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5
10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, 1 మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకంగా ఉంది. అదేవిధంగా ఇమీడియట్లీ జిల్లా పోలీస్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, వారు ఇమీడియట్లీ రెస్పాండ్ చేసి వాటికి ట్రీట్మెంట్స్ కానీ మిగతా ఫర్దర్ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ నుంచి వెళ్ళారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42. అనాదిగా అనునిత్యం ఈ రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, సంభవిస్తూనే ఉన్నాయి. యాదృచ్ఛికంగా కానీ దురదృష్టవశాత్తు కానీ 2 వెహికల్స్ ఒకటికొకటి తగలటం వలన కానీ అదుపు తప్పి కానీ వీటి మీద శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వ అధికారులు కానీ వాహన యజమానులు కానీ అసలు ఆలోచించట్లేదు. ఎన్నోసార్లు ఇటువంటి నిర్లక్ష్యాల వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు శాశ్వతంగా బాధపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అంగవైకల్యం చెందిన సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ రహదారుల పట్ల తెల్లజామున పోతూ ఉన్నప్పుడు ఆ వెహికల్ని వాళ్ళు డ్రంకెన్ కండిషన్లో ఉన్నారా, లేకపోతే నిద్రమత్తులో ఉన్నారా, ఆ వెహికల్ ఫిట్నెస్ సరిగా ఉందా లేదా, నడుపుతున్నవాడు అనుభవజ్ఞుడా కాదా, ఇవన్నీ ఎప్పుడు కూడా పరిశీలించి ఆయా సంబంధిత అధికారులు చట్టపరమైన నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. దాని మూలాన శాశ్వత అంగవైకల్యం కొంతమంది అయితే శాశ్వతంగా కుటుంబాలకే సుదూర ప్రాంతాలకి వెళ్ళిపోయే, పరలోకాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది కొంత నడిపేవాళ్ళ నిర్లక్ష్యం ఒకవైపు అయితే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత. ఎందుకంటే టైమ్లీ వెహికల్స్ ఇన్స్పెక్ట్ చేయట్లేదు, ఓవర్ స్పీడ్ అవుతూ ఉంది. ఓవర్ స్పీడ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఎంవీఐ వాళ్ళది. నైట్ పూట మామూలుగా కెమెరాలు అమర్చవచ్చు, టెక్నాలజీ పెరిగింది, అనేక రకమైన నిర్ణయాలు తీసుకొని కట్టుదిట్టమైన నిర్ణయాలతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉన్నా ఇది అధికారుల నిర్లక్ష్యం మూలాన ప్రమాదాలు అనునిత్యం జరుగుతూ ఉన్నాయి, రిపీట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, ప్రమాదాలను అరికట్టడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ ఉంది. కానీ ఏదైనా దేవుని చిత్తమేనండి. నేను యాజ్ ఏ ఒక క్రిస్టియన్గా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా బిడ్డను దేవుని సన్నిధికి వెళ్ళింది. కానీ ఒకటే, నా బిడ్డ చనిపోయినందుకు నేను బాధపడట్లేదు. ఎవరైతే ఈ బస్సు ఓనర్సు, ఆ బస్సు డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి ఇలాంటి అలాంటి బస్సుల్ని మెయింటెనెన్స్ చేస్తున్నట్టు మరి ఆ యొక్క యాజమాన్యం మీద మరి ప్రభుత్వం వారు చర్య తీసుకొని మళ్ళీ ఇలాంటి మరి సంఘటనలు జరగకుండా ఇంకా ఎవరు కూడా ఎలాంటి బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు ఇలా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా